బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన జోరు ప్రభావంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలకు చూస్తున్నట్లయితే మన కాంప్లెక్స్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన కాంప్లెక్స్ ఆర్టీసీ బస్టాండ్ ఏదైతే ఉందో ఈ ఆర్టీసీ బస్టాండ్ ఒక సముద్రమును మనకు తలపిస్తూ ఉంది. చూడొచ్చు బస్సులన్నీ కూడా సుమారు టైర్లకు సగం వరకు కూడా బస్సులు నిండిపోయి, అలాగే చూడొచ్చు వాహన చోదకులు కూడా వెళ్తున్నారు. మొత్తం సముద్రంలో బస్సులు ఉన్నాయా లేదా కాంప్లెక్స్లో బస్సులు ఉన్నాయా తెలియని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తున్నట్టయితే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఈ ప్రయాణికులు కూడా బస్సులకి ఎక్కడానికి కూడా వీలు లేని పరిస్థితిలో ఉన్నాయి. బస్సులు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో వెళ్ళటం అయితే జరుగుతూ ఉంది. అలాగే చూస్తున్నట్టయితే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఏవైతే బస్సులు ఉన్నాయో ఈ బస్సులు ఎక్కేందుకు వచ్చినటువంటి ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు. అలాగే ఇక్కడ స్థానికులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ విధంగా ఇలా ఉంది కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవ్వడం కాదండి, చాలా బాధపడుతున్నాం. ఈరోజు శ్రీకాకుళం నగరంలో చూస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ నడుము లోతులు ఇదిలో ఈరోజు బస్సులు ఎక్కవలసిన దుస్థితి ప్రజలకు ఉంది. వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాహన చోదకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా రోడ్ల మీద ఉండిపోయే జనం బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పండగ పూట వాళ్ళకి ఈరోజు తీవ్ర అసౌకర్యం అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి సమస్య కాదు ఈ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న దుస్థితి, ఎప్పటిండో ఉంది. కానీ పాలకులు దీని మీద నిర్లక్ష్యం వహించడం వల్ల, శ్రద్ధ చూపకపోవడం వల్ల, పరిష్కారం చూపకపోవడం వల్ల ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురవడం వల్లే ఈ విధంగా ఏర్పడుతుందా లేదా చిన్నపాటి వర్షాలకు కూడా కాంప్లెక్స్ నుంచి అసలు నీళ్లు బయటకు వెళ్ళే పరిస్థితి ఏమైనా కనిపిస్తూ ఉంది ఇక్కడ? ఈ వర్షాలకే కాదు, చిన్నపాటి వర్షాలకు కూడా కాంప్లెక్స్లో నెట్ట నీరు ఉన్న నీరు మిగిలిపోతుంది. దీనికి పూర్తిగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవుట్ఫ్లో లేదు. ఈ కాంప్లెక్స్లో పడి నీరు బయటకు వెళ్ళడానికి మార్గం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీనికి అనేక సార్లు పరిశీలన చేస్తున్నారు కానీ పరిష్కారం చూపట్లేదు పాలకులు కానీ, పెద్దలు కానీ, అధికారులు కానీ. ఇది మా దౌర్భాగ్యం. చూస్తున్నారు కదా, బస్సులు ఇప్పుడు మనం చూడొచ్చు, చాలా వరకు బస్సులు మునిగితోనే వెళ్తున్నాయి. ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదంటారా? ఇంతవరకు చర్యలు శూన్యం. పరిష్కారం ఏంటంటే తాత్కాలిక పరిష్కారం చూపిస్తున్నారు. కాలువల్లో మట్టి తీయడం, పలకలు వేయడం, ఇలాంటి పరిష్కారాల నుండి ఇది కాదు. ఈ కాంప్లెక్స్లో లోతు ఎక్కువ, రోడ్డు ఇది ఎక్కువ కావడం వల్ల కాంప్లెక్స్లో పడి నీరంతా పలప ప్రాంతంలో ఉండిపోవడం వల్ల దీనికి పరిష్కారం వెనక వైపు నాగావళి నదికి నీటిలో కనపడాల్సిన అవసరం ఉంది. దీనికి పరిష్కారం చూపించడంలో ఎందుకు అధికారుల వైఫల్యం చెందుతున్నారో అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే మొత్తం ఎక్కడైతే మొత్తం శ్రీకాకుళం కాదు, శ్రీకాకుళం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా కాలువలు అన్నీ కూడా క్లీన్ చేశారు. అలానే రానున్న వర్షాకాలం ఉంది కాబట్టి వర్షాకాలంలో నీరు బయటికి వెళ్ళే విధంగా అన్ని విధాలుగా బాగు చేశారు. అయినప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాలో నలువైపులా కూడా ఇప్పుడు నీటితో ముట్టి ఉంది. దీనికి గల కారణాలు? సిల్ట్ తీయడం అనేది కంటి తుడుపు చర్య. ఇది అసలు కాలువల నిర్మాణం అనేది బాగలేదు. ఎప్పుడో బీసీ నాడు నిర్మించిన కాలువలు, అప్పటి ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్మించిన కాలువలు. ఈవేళ విస్తీర్ణంగా ప్రజలు పెరిగిపోయారు, పట్టణం పెరిగిపోయింది. దానికి అవుట్లో మార్గాలు ఎక్కడ కూడా లేవు. కాలువల మీద ఇల్లు కట్టేస్తున్నారు, కాలువల మీద కొట్లు కట్టేస్తున్నారు, కాలువల మీద పలకలు వేస్తున్నారు. బిల్డింగ్ మెటీరియల్ కాలువలోకి వెళ్ళిపోతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం తాత్కాలిక ఉపశమనం కోసం సిల్ట్ తీసినంత మాత్రం పరిష్కారం కాదు. పాలకులు ఎప్పటి నుండో చెప్తున్నారు శ్రీకాకుళం పట్టణానికి భూగర్భ డ్రైనేజీ అవసరమో, దాన్ని పూర్తి చేస్తామని పాలకులు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తున్నారు, అధికారంలోకి వచ్చిన వెంటనే మర్చిపోతున్నారు, నిధులు లేవంటున్నారు. దీనికి పరిష్కారం పాలకులు చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఈరోజు ప్రజలు పడుతున్న అవస్థలకి, బాధలకి దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులకు ఉందనేది నా అభిప్రాయం. చూస్తున్నారు కదా, మరోవైపు అయితే చూస్తున్నారు వాహన చోదకులు కూడా లోపలికి వచ్చి తమ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళని దించి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా రేపు పండగ వినాయక చవితి పండగ పురస్కరించుకొని దూర ప్రాంతాల నుంచి తమ ఇళ్ళకు వచ్చే ప్రజలు కూడా కాంప్లెక్స్ లోపలికి వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అందరూ కూడా కాంప్లెక్స్కి వెలుపలుగానే ఉన్నారు. వెలుపల నుంచి బయట చూసుకొని బస్సులు బయట ఎక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా బస్సులు బయట ఎక్కడం వల్ల రోడ్డుపై కూడా ట్రాఫిక్ చాలా విపరీతంగా అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అదేవిధంగా ఈ వర్షాల కారణంగా పెద్దపాడు ఇళ్లలోకి కూడా నీళ్ళు వెళ్ళటం అయితే జరిగింది. అలాగే నలుమూలలో ఉన్నటువంటి కాలువలు అన్నీ కూడా, వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి. మరో 24 గంటలు కూడా వాయుగుండ ప్రభావం ఎక్కువయ్యి వర్షాలు కూడా ఏర్పడే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ వర్షాలు పెరిగే నేపథ్యంలో ఆల్రెడీ పాఠశాలలు అన్నింటికి కూడా సెలవు ప్రకటించారు. కానీ రేపటి ఏదైతే వినాయక చవితి కార్యక్రమం అయితే ఉందో ఈ వినాయక చవితికి
వస్తున్న ప్రజలు అందరూ కూడాను ఎక్కడి నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినందుకు వల్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా నీట ములగడం వల్ల ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణం అవ్వడానికి కాంప్లెక్స్ రావడం అయితే జరుగుతుంది. కానీ ఈ కాంప్లెక్స్ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడానికి ఇక్కడ దిగి వెళ్ళే పరిస్థితి లేక అలానే రోడ్డు పైన ఆగి బస్సులు నిలిపివేసి మళ్ళీ తిరిగి ఆ బస్సుల నుంచి ప్రజలు వెళ్ళలేక చాలా తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కెమెరామెన్ రామకృష్ణతో రవికుమార్, RTV. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.